నందమూరి కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వీడడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంలో రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. హరికృష్ణ మరణం ఎన్టీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. అలాగే ఎన్టీఆర్ పెద్దన్నయ్య జానకిరామ్ కూడా యాక్సిడెంట్లోనే చనిపోయాడు. 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్కు గురయ్యాడు. ఒక దశలో ఇక బతకడమే అనుకున్నారు. మాజీ ఎంపీ నటుడు నందమూరి హరికృష్ణ కూడా 2018 ఆగస్టు 29న నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. నెల్లూరు జిల్లా కావలిలో ఓ అభిమాని వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా హైదరాబాద్ విజయవాడ హైవేపై అన్నేపర్తి వద్ద జరిగిన ప్రమాదంలో హరికృష్ణ చనిపోయాడు. యాక్సిడెంట్ జరిగిన రోజు హరికృష్ణని స్వయంగా డ్రైవింగ్ చేశాడు. 2023 ఫిబ్రవరి 10న ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ కూడా ప్రమాదానికి గురయ్యాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో కారు యాక్సిడెంట్లో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల క్యాంపెయిన్ చేస్తున్న సమయంలో జూనియర్ మొదటిసారి కారు ప్రమాదానికి గురయ్యారు. 2009 మార్చి 27న హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఖమ్మంలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు. అప్పుడు ఈ వార్త విన్న అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. చికిత్స అనంతరం కోలుకోగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరోసారి ఎన్టీఆర్కు యాక్సిడెంట్, ఎన్టీఆర్ మరోసారి రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. మంగళవారం రాత్రి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ ఎడమ చేతి మణికట్టు, వేళ్లకు గాయాలైనట్లు సమాచారం. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రమాదంపై ఇప్పటి వరకు అధికారికంగా సమాచారం లేదు. దీనిపై ఎన్టీఆర్ స్పందించాల్సి ఉంది. Save a life. Download uBlood app. uBlood for the new blood.